హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2024 కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్లో భాగంగా మీకు ఈ వీడియోలో ఇప్పటి నుంచి లెవెల్ 2 క్వశ్చన్స్ అనేటివి అందించబోతున్నానండి. మరి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ను కనుక మనం గమనించినట్లయితే ఎక్కువ శాతం 4 3 వంతులు లెవెల్ 2 క్వశ్చన్సే రావడమే జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి చాలా తక్కువ రావడం జరిగింది. కాబట్టి మీరు మరి భవిష్యత్తులో జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మరి గ్రూప్ 3కే ఆ విధంగా వచ్చిందంటే క్వశ్చన్ పేపర్ మరి భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్ కు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో మీరు గమనించవచ్చు. అందుకే ఇప్పటి నుంచి మీకు లెవెల్ 2 క్వశ్చన్స్ అనేటివి నేను అందించబోతున్నాను. మరి ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా మీకు వీటిని కనుక ప్రిపేర్ అయినట్లయితే ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఆ, అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆన్సర్ చేయగలుగుతారు. ఈ లెవెల్ 2 క్వశ్చన్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే లెవెల్ 1 క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఈ క్వశ్చన్స్ అనేటివి మన యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మీరు ఎన్ని సార్లైనా కూడా అన్లిమిటెడ్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో ఏ నెంబర్తో ఉంటుందో మన యూట్యూబ్లో అదే నెంబర్తో ఇది మీకు టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది మన యాప్లో. మరి కేవలం 99 రూపీస్ మాత్రమే మరి మన కరెంట్ అఫైర్స్ అది కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి మరి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో ఉన్న నెంబర్తో పాటు క్విజ్ ఉండడం, ప్రాక్టీస్ టెస్ట్ ఉండడంతో పాటు ఒక పూల్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆ పూల్ అంటే దాంట్లో అన్ని క్వశ్చన్స్ మొత్తం ఉంటాయి, డంప్ చేసి ఉంటాయి. ఆ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా ఎన్ని సార్లు అయినా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీకు ఒక్క విషయం అయితే నేను ముందే చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే ఎవ్వరు ఏ ఫ్యాకల్టీ ఇచ్చినా, ఎవరు ఇచ్చినా కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే పలానా ఫ్యాకల్టీ, పలానా వ్యక్తి చేసిన క్వశ్చన్ డైరెక్ట్‌గా పలానా ఎగ్జామ్‌లో వచ్చింది అంటే అది శుద్ధ తప్పు. ఎట్టి పరిస్థితుల్లో అది రాదు. ఏదో ఎవరు చెప్పినా కూడా ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే చెప్తారు తప్పితే, ఆ క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌లో వాళ్ళు క్వెషన్ పేపర్ తయారు చేస్తారు. కాబట్టి మీకు ఈ విధంగా లెవెల్ 2 క్వెషన్స్ అనేది ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే నేను ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఇవ్వడం వల్ల మీకు క్వెషన్ అనేది ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసేటువంటి కేపబిలిటీ ఇస్తుంది. కాబట్టి అందుకే ఈ లెవెల్ 2 క్వెషన్స్ అనేటివి మీకు అందించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా నేను నేను ప్రిపేర్ చేసిన కొన్ని బిట్స్ పలానా ఎగ్జామ్‌లో వచ్చాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మేమంతా ఎంతో ఉపయోగించుకున్నామని నా విద్యార్థులంతా తెలియజేశారు. వారందరికీ ధన్యవాదాలు అని మరి ఈ సోషల్ మీడియాలో గానియండి, యూట్యూబ్ వీడియోలలో గానివ్వండి, క్లాసులలో గానియండి, ఆన్‌లైన్ క్లాసులలో గాని చెప్పారంటే అది శుద్ధ తప్పండి. ఎట్టి పరిస్థితిలో ఎవరో ఒకరు తయారు చేసిన క్వెషన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎట్టి పరిస్థితుల్లో రాదు. కొంచెం దానికి రిలేటెడ్‌గా ఏదో ఒక మార్క్‌తో ఉండి అయితే వస్తుంది. కానీ ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా గనుక మనం క్వెషన్స్ గనుక ఆహ్, మనం ప్రిపేర్ అయినట్లయితే అది ఏ విధంగా క్వెషన్ వచ్చినా గూడా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి నేను గూడా చెప్తున్నాను. నేనిచ్చిన క్వెషన్సే డైరెక్ట్‌గా ఇదే విధంగా ఇచ్చిన క్వెషన్సే మీకొస్తాయని గూడా నేను ఎట్టి పరిస్థితిలో చెప్పట్లేదు. ఎందుకంటే దీంట్లో ఏదో ఒక మార్పు తీసుకొచ్చి క్వెషన్ వాళ్ళు మళ్ళీ వారి విధంగా వాళ్ళు క్వెషన్ ఫ్రేమ్ చేయవచ్చు. కానీ మీకొక కాన్సెప్ట్ అనేది అయితే అర్థమవుతుంది కాబట్టి, ఆ విధంగా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోటే నేను ఇస్తున్నాను కాబట్టి, మరి ఈ విషయాన్ని గూడా మీరు పరిగణలోకి ఉంచుకొని, ఆ విధంగా మన సక్సెస్ సీక్రెట్ తప్పక రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ప్రతి వీడియోని చూడండి. ఆహ్, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అంతా ఈ వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ గూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. కేవలం 99 రూపీస్‌కే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ప్రారంభ ఆఫర్‌గా మరి ఓపెనింగ్ ఆఫర్‌గా అందించడం అయితే జరుగుతుంది. మరి ఫ్యూచర్‌లో మరి దీని కాస్ట్ కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే మీరు గనుక దీన్ని మీరు పర్చేజ్ చేసినట్లయితే మనం కరెంట్ అఫైర్స్‌ని కోర్స్‌ని గనుక పర్చేజ్ చేసినట్లయితే మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా
మరి ఆ ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి. మరి ముందుగా ఈ వీడియోలో మరి లెవెల్ 2 క్వెషన్స్‌లో మరి మొదటగా ఈ వీడియోలో గనుక చూసినట్లయితే ఇది స్టేట్మెంట్ క్వెషన్ అండి. లాఫింగ్ గర్ల్ గురించి కింది ప్రకటనలను పరిగణించండి. ఏ. లాఫింగ్ గర్ల్ ఉత్తర అమెరికా నుండి వచ్చిన వలస పక్షి. బి. ఇటీవల ఇది దేశంలోని ఇటీవల ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో మొదటిసారిగా కనిపించింది. సి. దాని ప్రత్యేకమైన నవ్వులాంటి కాల్స్ కారణంగా దీనిని లాఫింగ్ గర్ల్ అని పిలుస్తారు. పై ప్రకటనలో సరైనవి ఏవి అని మరి 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మరి ఈ 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈ లాఫింగ్ గర్ల్‌కి సంబంధించి. ఈ మూడింటికి సంబంధించి మనం దీంట్లో సరైనటువంటి స్టేట్మెంట్లు ఏవి అనేది ఇవ్వాల్సైతే ఉంటుందండి. మరి మొదటగా ఏ స్టేట్మెంట్ గనుక చూసినట్లయితే లాఫింగ్ గర్ల్ ఉత్తర అమెరికా నుండి వచ్చిన వలస పక్షి అనేది ఇది స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇది భారతదేశంలోని ఈశాన్య భాగంలో మొదటిసారిగా కనిపించింది. లాఫింగ్ గర్ల్ అనేది భారతదేశంలో ఈశాన్య భాగంలో మొదటిసారిగా కనిపించింది. అంటే బి స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. నెక్స్ట్ సి. దాని ప్రత్యేకమైన నవ్వులాంటి కాల్స్ కారణంగా దీన్ని లాఫింగ్ గర్ల్ అని పిలుస్తారు అని సి ఇవ్వడం జరిగింది. దీంట్లో సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఒక బి ఒకటి మాత్రమే రాంగ్ స్టేట్మెంట్ అండి. ఏ, బి, ఏ, సి ఈ 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే కాబట్టి మనం ఆన్సర్‌గా ఏ, సి సరైనవి అని మూడవ దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఒక్కసారి ఈ లాఫింగ్ గర్ల్‌కి సంబంధించింది గనుక చూసినట్లయితే ఈ లాఫింగ్ గర్ల్ అనేది ఉత్తర అమెరికా నుండి వలస వచ్చినటువంటి పక్షి. మరి ఇది ఇటీవల మన ఇండియాకు కూడా రావడం జరిగింది. ఇండియాకు వలస వచ్చిన తర్వాత ఇది భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ జిల్లాలోని చిత్తారి వాగులో కనిపించిందండి. ఇది ఈశాన్య భాగంలో కనిపించలేదు. ఇది ఈశాన్య భాగంలో కాదు కనిపించింది. ఎక్కడ కనిపించింది ఇది? కేరళ రాష్ట్రంలో కనిపించింది. కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్నటువంటి చిత్తారి వాగులో మరి ఈ లాఫింగ్ గర్ల్ అనేటువంటి ఇది పక్షి కనిపించడం జరిగింది. అయితే ఇది ఇది ఉత్తర అమెరికా నుండి ఈ తీర ప్రాంతానికి అంటే మన కేరళ తీర ప్రాంతానికి 1000 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఇక్కడికి రావడం అయితే జరిగింది. దీంట్లో మరి ఈ లాఫింగ్ గర్ల్‌కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఒకవేళ డైరెక్ట్ క్వెషన్ గనుక వచ్చినట్లయితే ఏ విధంగా వస్తుంది అని మనం ఒకసారి చూద్దామండి. డైరెక్ట్ క్వెషన్ మరి ఇటీవల ఉత్తర అమెరికా నుండి భారత్‌కు వలస వచ్చినటువంటి ఆ పక్షి పేరు ఏమిటి అని 4 ఆప్షన్లు ఇచ్చి ఉండొచ్చు. మరి దాంట్లో గనుక చూసినట్లయితే అదేంటి అంటే ఆ పక్షి ఏంటి అంటే లాఫింగ్ గర్ల్. మరి ఇటీవల భారతదేశానికి వలస వచ్చిన ఏ దేశం నుంచి లాఫింగ్ గర్ల్ అనే పక్షి భారతదేశానికి వలస వచ్చింది అనే క్వెషన్ కూడా అడగవచ్చు. ఇటీవల లాఫింగ్ గర్ల్ అనేటువంటి వలస పక్షి ఏ దేశం నుండి భారత్‌కు వలస వచ్చింది అని మరి ఒకవేళ క్వెషన్ అడిగినట్లయితే అది అమెరికా నుంచి వచ్చింది అనేది కూడా మనం ఆన్సర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ఇటీవల అమెరికా నుండి వలస వచ్చిన లాఫింగ్ గర్ల్ అనేటువంటి పక్షి భారతదేశంలో ఎక్కడ మొదటిసారి కనిపించింది అని 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. ఏదో ఒక ఏ రాష్ట్రంలో కనిపించింది అని కూడా ఇవ్వచ్చు. ఏదో ఒక మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రకంగా ఇచ్చేసినట్లయితే మరి ఇది ఎక్కడ కనిపించిందండి? ఇది మొదటిసారిగా కనిపించింది కేరళ రాష్ట్రంలో కనిపించింది. ఈ కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్నటువంటి చిత్తారి వాగులో కనిపించడం అయితే జరిగింది. మరి దీనికి ఈ ప్రత్యేకమైనటువంటి నవ్వు వల్ల దీనికి లాఫింగ్ గర్ల్ అనేటువంటి పేరు రావడం అయితే జరిగింది. అంటే ఈ విధంగా
ఈ లాఫింగ్ గర్ల్ కు సంబంధించినటువంటి ఈ విధంగా లెవెల్ 2 కు సంబంధించినటువంటి ఇది ఈ విధంగా మనం అంతా ప్రిపేర్ అయినట్లయితే ఒకవేళ లెవెల్ 1 లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా ఏ విధంగా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ప్రతి క్వశ్చన్ నేను ఇచ్చేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీరు వీటిని ఫాలో అవుతూ ఉండండి. మీరు అవసరమైతే మీ సొంతంగా నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా కరెంట్ అఫైర్స్‌లో ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సక్సెస్ సీక్రెట్ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ మేము ప్రిపేర్ చేసిన క్వెషన్స్ పలానా వచ్చాయి, పలానా ఎగ్జామ్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చాయనైతే చెప్పదు. రెగ్యులర్‌గా ప్రిపేర్ అవుతున్న వారికి తెలుసు. అంటే ఎంతో కాలంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా చాలా మందికి తెలుసు. ఏ ఒక్క ఇన్‌స్టిట్యూటో, ఏ ఒక్క ఫ్యాకల్టో చేసిన యాజిటీ క్వెషన్స్ ఎట్టి పరిస్థితుల్లో రావు అనే విషయం తెలుసు. ఖచ్చితంగా ఏదో రకంగా ఒక మోడిఫికేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక డైరెక్ట్ క్వెషన్స్ వచ్చాయంటే నమ్మొచ్చు. అది ఏ రకంగా అంటే ఇప్పుడు ఉదాహరణకు కొన్ని డైరెక్ట్ క్వెషన్స్ ఉంటాయండి. ఏంటి ఉదాహరణకు మనం చూసినట్లయితే భారత రాష్ట్రపతి ఎవరు అనేది ఉంది. మరి దీన్ని మనం మారవడానికైతే ఏముండదు. ఎవరు సక్సెస్ సీక్రెట్ అయినా కూడా పలానా ఎక్స్‌వైజెడ్ ఇన్‌స్టిట్యూట్ అయినా, పలానా ఎక్స్‌వైజెడ్ ఫ్యాకల్టీ అయినా కూడా ఈ క్వెషన్ మారవడానికి లేదు. భారత రాష్ట్రపతి ఎవరు? కింద 4 ఆప్షన్లుంటాయి. రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము సంథింగ్ ఇంకా ఎక్స్‌వైజెడ్ అని ఉంటాయి. మరి క్వెషన్ అయితే అదే ఉంటుంది. ఎవరు చేసినా కూడా అదే ఉంటుంది. ఎవరు అడిగినా అదే ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏదో కోయిన్సైడ్‌గా కొన్ని అయితే స్ట్రైక్ కావచ్చు. తప్పితే గాని మిగతావి ఈ లెవెల్ 2 క్వెషన్స్ అనేటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ప్రిపేర్ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చినాయితే అని మాత్రం ఎవరు భావించవద్దు. నేను చెప్పే వాటిని కూడా యాజ్ ఇట్ ఈస్‌గా వస్తాయని భావించవద్దు. దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్‌ని పూర్తిగా అర్థం చేసుకోండి. అన్నీ ఆ విధంగా ఈ ఈ లెవెల్ 2 క్వెషన్స్ గనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు లెవెల్ 1 అంటే డైరెక్ట్ ఎంసీక్యూస్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటువంటి కేపబిలిటీని సాధించగలుగుతారు. ఓకేనా అండి? అంటే ఇదంతా మీకు ఇంట్రొడక్షన్ మళ్ళీ అన్ని వీడియోలో అయితే నేను ఎక్కువ చెప్పను. మీకు ఇది ఫస్ట్ వీడియో కాబట్టి లెవెల్ 2 క్వెషన్స్‌కి సంబంధించి అందుకే మీకు ఈ అంత వివరణ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వెషన్ అండి. చూసినట్లయితే జతపరచుము. ఏ స్క్వేర్ మీటర్ అర్రే అబ్జర్వేటరీ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం గల దేశం. బి అటవీ గబ్బిలాల కార్యకలాపాలపై గాలి టర్బైన్ల ప్రభావాన్ని ఈ దేశ శాస్త్రవేత్తలు పరిశోధించారు. సి నీటి అడుగున అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించిన దేశం. డి అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ప్రారంభించిన దేశం అని లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. మరి ఇటు సైడు 4 దేశాల పేర్లు ఇవ్వడం జరిగింది. 1 ఉత్తర కొరియా, 2 భారతదేశం, 3 యునైటెడ్ కింగ్డమ్, 4 జర్మనీ. ఇప్పుడు మనము ఈ 4గింటిని మనము జతపరచాల్సి ఉంటుందండి. మొదటగా మనం ఏ చూసినట్లయితే ఏ ఏంటిది ఏ అనేది స్క్వేర్ మీటర్ అర్రే అబ్జర్వేటరీ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం గల దేశం ఎక్కడ ఉంది అంటే మరి ఈ స్క్వేర్ మీటర్ అర్రే అబ్జర్వేటరీ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయము ఇది యునైటెడ్ కింగ్డమ్ లో ఉందండి. యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది. యూకేలో ఉంది. స్క్వేర్ మీటర్ అర్రే అబ్జర్వేటరీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ బి అటవీ గబ్బిలాల కార్యకలాపాలపై గాలి టర్బైన్ల ప్రభావాన్ని ఈ దేశ శాస్త్రవేత్తలు పరిశోధించారు. అంటే మరి ఈ అటవీ గబ్బిలాల కార్యకలాపాలపై ఈ జర్మనీ దేశ శాస్త్రవేత్తలు పరిశోధించడం జరిగింది. నెక్స్ట్ నీటి అడుగున అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించినటువంటి దేశం అంటే మరి నీటి అడుగున అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించినటువంటి దేశం ఉత్తర కొరియా. నెక్స్ట్ అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ప్రారంభించిన దేశం. అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని
ప్రారంభించిన దేశం అంటే మిగిలింది చివరికి భారతదేశం. భారతదేశం ఇది అండి. మొత్తానికి మనం చూసినట్లయితే ఒకవేళ మీకు ఇప్పుడు మనం ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. దీంట్లో చూసినట్లయితే మీకు ఎంసీక్యూస్ అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ 4 ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అంటే ఉదాహరణకి చూసినట్లయితే మరి స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది అని 4 ఆప్షన్లు ఇచ్చినట్లయితే మీకు దానికి సంబంధించి మనం ఈ 4 ఆప్షన్లలో ఒకటి యునైటెడ్ కింగ్డమ్ అయితే ఉంటుంది. అంటే స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది. మరి అదేవిధంగా అటవీ గబ్బిలాల కార్యకలాపాలపై గాలి టర్బైన్ల ప్రభావాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు పరిశోధించారు అని వచ్చేసినట్లయితే మరి జర్మనీ దేశ శాస్త్రవేత్తలు పరిశోధించడం జరిగింది. నెక్స్ట్, నీటి అడుగున అణ్వాయుధ వ్యవస్థను ఏ దేశం పరీక్షించింది అంటే మరి నీటి అడుగున అణ్వాయుధ వ్యవస్థను ఉత్తర కొరియా పరిశోధించడం అయితే జరిగింది. నెక్స్ట్, అలయన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీని ప్రారంభించిన దేశం ఏది అని అంటే మరి అది భారతదేశం. ఇది అండి. ఈ విధంగా మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ లో కనుక చూసినట్లయితే 4 కవర్ కావడం జరుగుతుంది, 4 డైరెక్ట్ క్వశ్చన్స్. మరి ఈ విధంగా మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, అదేవిధంగా స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఇవి ఈ రెండింటిని మనం లెవెల్ 2 క్వశ్చన్స్ గా భావించినట్లయితే ఈ విధంగా వీటిని కనుక మనం ప్రిపేర్ అవుతున్నట్లయితే లెవెల్ 1 అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చినా కూడా టక్కున మనం ఆన్సర్ చేయడానికి అయితే ఎంతో అవకాశం ఉంటుంది. ఓకే అండి. మరి మనం దీంట్లో ఆన్సర్గా కనుక చూస్తే ఆన్సర్ 2 అండి. A3 B4 C1 D2 దీన్ని మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా స్టేట్మెంట్ క్వశ్చనే. స్టేట్మెంట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే అటవీ హక్కుల చట్టం FRA ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అటవీ హక్కుల చట్టానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఏ, అటవీ హక్కుల చట్టం గిరిజన సంఘాలు మరియు అటవీ నివాస పౌరులు తరతరాలుగా ఆక్రమించిన అటవీ భూమిపై చట్టపరమైన హక్కులను పొందేందుకు వీలు కల్పిస్తుంది. బి, ఇది గ్రామ సభలకు తమ భూమిని ఎంత ఉత్తమంగా ఉపయోగించవచ్చో నిర్ణయించుకునే హక్కును ఇస్తుంది. సి, అటవీ భూమిని అటవీయేతర వినియోగానికి బదిలీ చేయడానికి గ్రామ సభల అనుమతి అవసరం లేదు అని 3 స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలలో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగింది. ఇది అటవీ హక్కుల చట్టానికి సంబంధించి. అంటే దీనికి మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అటవీ హక్కుల చట్టానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలిసి ఉండాలి. మరి అటవీ హక్కుల చట్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉంటేనే మనం దీనికి ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. మరి చూసినట్లయితే ఈ అటవీ హక్కుల చట్టాన్ని అధికారికంగా ఏమంటారు అంటే షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం 2006 అని పిలుస్తారు. ఏంటి అంటే ఈ అటవీ హక్కుల చట్టాన్ని ఏమని పిలుస్తారు అంటే షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం 2006 అని పిలుస్తారు. ఓకే, మరి అటవీ హక్కుల చట్టం ఏ స్టేట్మెంట్ కనుక చూసినట్లయితే అటవీ హక్కుల చట్టం గిరిజన సంఘాలు మరియు అటవీ నివాస పౌరులు తరతరాలుగా ఆక్రమించిన అటవీ భూమిపై చట్టపరమైనటువంటి హక్కులను పొందేందుకు వీలు కల్పిస్తుంది అని అంటుంది. మరి స్టేట్మెంట్ ఏ అనేది దీంట్లో కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇది గ్రామ సభలకు తమ అటవీ భూమిని ఎంత ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చో నిర్ణయించుకునే హక్కును ఇస్తుంది అంటే బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, సి, అటవీ భూమిని అటవీయేతర వినియోగానికి బదిలీ చేయడానికి గ్రామ సభల అనుమతి అవసరం లేదు. మరి సి అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. దీంట్లో ఏబి 2 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, సి అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్గా మనము 1ని గుర్తించాల్సి ఉంటుంది, ఏబి సరైనవి అనేది. మరి దీన్ని చూస్తే ఈ అటవీ హక్కుల చట్టానికి సంబంధించి కనుక మనం చూస్తే
మరి ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి, ఈ అటవీ హక్కుల చట్టాన్ని ఏమంటారు అధికారికంగా అంటే షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం 2006 అని దీన్ని పిలుస్తారండి. అంటే ఈ చట్టము మరి ఈ గిరిజనులకు అక్కడ సాంప్రదాయ అటవీల ప్రాంతంలో నివాసం ఉండే వారికి మరి అక్కడ అడవిపై చట్టపరమైనటువంటి హక్కులను కల్పించేందుకు రూపొందించినటువంటి చట్టం ఇది దీని ద్వారా అంటే ఈ చట్టాన్ని ఉపయోగించి మరి అక్కడ అన్నటువంటి ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సభలు తమ అటవీ భూమిని ఎంత ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చు అనేది అక్కడ గ్రామ సభను నిర్వహించి వారే నిర్ణయించుకునేటువంటి హక్కును ఈ చట్టం అయితే కల్పించడం జరుగుతుంది. అయితే మరి అటవీ భూమిని అటవీయేతర వినియోగానికి బదిలీ చేయడానికి కూడా మరి అక్కడ ఏం చేయాలన్నా కూడా కంపల్సరీ ఈ గ్రామ సభల అనుమతి అయితే అవసరం ఉంటుంది. ఈ అవసరం లేదు అనేది రాంగ్ స్టేట్మెంట్. ఖచ్చితంగా గ్రామ సభల అనుమతి అయితే అవసరం. అటవీ భూమిని ఏమన్నా వేరే రకంగా వినియోగించాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా మరి అక్కడ ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ సభల అనుమతి అయితే ఖచ్చితంగా అవసరమైతే ఉంటుందండి. ఇది మరి అటవీ హక్కుల చట్టానికి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చను ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. మరి దీన్ని ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే జనవరి 5ని జాతీయ పక్షుల దినోత్సవంగా ప్రకటించిన దేశం. బి. మంచు చిరుతని జాతీయ చిహ్నంగా ప్రకటించిన దేశం. సి. కుక్క మాంసం వినియోగం మరియు అమ్మకాల నిషేధం బిల్లును ఆమోదించిన దేశం. డి. అల్వారో తుఫాను సంభవించిన దేశం. మరి రైట్ సైడ్ కనుక చూసినట్లయితే 1 దక్షిణ కొరియా, 2 అమెరికా, 3 మడగాస్కర్, 4 కిర్గిస్తాన్. మరి దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే జనవరి 5ని జాతీయ పక్షుల దినోత్సవంగా ప్రకటించిన దేశం ఏది అంటే అమెరికా. మరి ఇటీవల జనవరి 5ని జాతీయ పక్షుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మంచు చిరుతను జాతీయ చిహ్నంగా ప్రకటించిన దేశం అంటే కిర్గిస్తాన్. ఈ కిర్గిస్తాన్ మంచు చిరుతను జాతీయ చిహ్నంగా ప్రకటించింది. నెక్స్ట్ కుక్క మాంసం వినియోగం మరియు అమ్మకాల నిషేధం బిల్లును ఆమోదించిన దేశం దక్షిణ కొరియా. అల్వారో తుఫాను సంభవించిన దేశం మడగాస్కర్. మరి ఆన్సర్ కనుక చూసినట్లయితే A2, B4, C1, D3. ఆన్సర్గా మనం 4ను గుర్తించాల్సి ఉంటుందండి. ఇది మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఒకవేళ ఇదే మన దీంట్లో కూడా 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. మరి ఏంటి జనవరి 5ను జాతీయ పక్షుల దినోత్సవంగా ప్రకటించిన దేశం ఏది అని అడిగినట్లయితే ఏదండి? అది జనవరి 5ను జాతీయ పక్షుల దినోత్సవంగా ప్రకటించిన దేశం అమెరికా. అదేవిధంగా దీనికి సంబంధించి అమెరికా ఇటీవల జనవరి 5ని ఏ దినోత్సవంగా ప్రకటించింది అంటే జాతీయ పక్షుల దినోత్సవం. తర్వాత అమెరికా ఇటీవల ఏ తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా ప్రకటించింది? జనవరి 5. నెక్స్ట్ మంచు చిరుతపుల్ని జాతీయ చిహ్నంగా ప్రకటించిన దేశం ఏది అంటే కిర్గిస్తాన్. మంచు చిరుతను జాతీయ చిహ్నంగా ప్రకటించిన దేశం ఏది అంటే కిర్గిస్తాన్. ఒకవేళ దీనికి సంబంధించే క్వశ్చన్ వేరే రకంగా అంటే కిర్గిస్తాన్ ఇటీవల ఏ జంతువును తమ జాతీయ చిహ్నంగా ప్రకటించింది? కిర్గిస్తాన్ ఇటీవల ఏ జంతువును తమ జాతీయ చిహ్నంగా ప్రకటించింది అంటే మంచు చిరుత అని. నెక్స్ట్ కుక్క మాంసం వినియోగం మరియు అమ్మకాల నిషేధం బిల్లును ఆమోదించిన దేశం ఏది అంటే అది దక్షిణ కొరియా. కుక్క మాంసం వినియోగం మరి అమ్మకాల నిషేధం బిల్లును ఆమోదించిన దేశం దక్షిణ కొరియా. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మరి ఇటీవల దక్షిణ కొరియా ఏ జంతు మాంసం వినియోగం మరియు అమ్మకాల నిషేధం బిల్లును ఆమోదించింది? దక్షిణ కొరియా ఇటీవల
ఏ జంతువు యొక్క మాంసం ఆ వినియోగం అమ్మకాల నిషేధం బిల్లును ఆమోదించింది అంటే కుక్క. నెక్స్ట్, మరి ఇటీవల అల్వారో తుఫాను ఏ దేశంలో సంభవించింది అంటే మడగాస్కర్ లో సంభవించింది. మరి ఇదే క్వశ్చన్ మరో రకంగా, మడగాస్కర్ లో ఇటీవల సంభవించిన తుఫాను పేరు ఏమిటి? మడగాస్కర్ లో ఇటీవల సంభవించిన తుఫాను పేరు ఏమిటి అంటే అల్వారో తుఫాను అని. మనం ఈ రకంగా క్వశ్చన్ ఏ రకంగా వచ్చినా కూడా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనము చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనము ఎలక్ట్రానిక్ మట్టి ఈ సాయిల్ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, ఈ సాయిల్ అనేది సెల్యులోజ్ మరియు కండక్టివ్ పాలిమర్ నుండి తీసుకోబడిన విద్యుత్ వాహక పెరుగుదల ఉపరితలం. బి, ఈ సాయిల్ మొక్కల మూలాలను విద్యుత్గా ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. సి, ఇది హైడ్రోపోనిక్స్ కు అనుకూలంగా లేదు అనేది 3 స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలో సరైనవి ఏవి అనేది అడగడం జరిగిందండి. దీంట్లో మనం చూసినట్లయితే స్టేట్మెంట్ ఏ ఒకసారి చూద్దాం. ఈ సాయిల్ అనేది సెల్యులోజ్ మరియు కండక్టివ్ పాలిమర్ నుండి తీసుకోబడిన విద్యుత్ వాహక పెరుగుదల ఉపరితలం అనేది ఈ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఈ సాయిల్ అనేది సెల్యులోజ్ మరియు కండక్టివ్ పాలిమర్ పెడాట్ నుండి తీసుకోబడినటువంటి విద్యుత్ వాహక పెరుగుదల ఉపరితలం. నెక్స్ట్ బి, ఈ సాయిల్ మొక్కల మూలాలను విద్యుత్తుగా ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ఇది హైడ్రోపోనిక్స్ కు అనుకూలంగా లేదు. ఇది హైడ్రోపోనిక్స్ కు అనుకూలంగా లేదు అని అంటే అసలు దీంట్లో మనకు హైడ్రోపోనిక్స్ అంటే ఏంటంటే మనం ఒకసారి చూసినట్టయితే ఈ హైడ్రోపోనిక్స్ అంటే మట్టి లేకుండా నీరు, పోషకాలు మరియు ఉపరితలాన్ని మాత్రం ఉపయోగించి పండించగల పంటల పరిధిని దీన్ని హైడ్రోపోనిక్స్ అని అంటారు. మరి ఇది హైడ్రోపోనిక్స్ అనుకూలంగా లేదు అంటే ఖచ్చితంగా ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఇది హైడ్రోపోనిక్స్ కు అనుకూలంగా ఉంది ఈ సాయిల్ అనేది. కాబట్టి సి అనేది రాంగ్ స్టేట్మెంట్, ఏబి మాత్రమే 2 కరెక్ట్ స్టేట్మెంట్లు. కాబట్టి ఆన్సర్గా ఏబి సరైనవి అనేది మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుందండి. అసలు ఈ సాయిల్ మరి పరిశోధకులు ఈ హైడ్రోపోనిక్స్ లో ఎలక్ట్రానిక్ మట్టిపై ఒక అద్భుతమైనటువంటి అధ్యయనాన్ని చేయడం జరిగింది. ఇది ఒక స్థిరమైన పట్టణ వ్యవసాయానికి సంబంధించింది. అంటే అర్బన్ అగ్రికల్చర్ కు సంబంధించింది. అంటే మట్టి నేల లేకుండా వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటువంటి విధానం ఇది. మరి ఇది ఈ సాయిల్ అనేది మొక్కల యొక్క మూలాలను విద్యుత్తుగా ప్రేరేపించడం ద్వారా ఈ సాయిల్ పనిచేస్తుందండి. ఈ సాయిల్ మొక్కల మూలాలను విద్యుత్తుగా ప్రేరేపిస్తుంది. మరి అదేవిధంగా అంటే ఇక్కడ తక్కువ శక్తితో ఇది వృద్ధి అంటే మొక్క పెరుగుదల వాతావరణాన్ని కూడా ఈ సాయిల్ అనేది సృష్టించడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతులకు అదేవిధంగా సురక్షితమైనటువంటి పద్ధతులకు పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా అయితే ఇది ఉంటుంది. అంటే ఎలాంటి కాలుష్యానికి ఇది కారణం అయితే కాదు ఈ సాయిల్ అనేది. ఇది మరి ఇది ముఖ్యంగా ఈ పట్టణ వ్యవసాయాన్ని పెంపొందించడానికి ఈ సాయిల్ అనేది ఎక్కువగా సహకరించడం అయితే జరుగుతుంది. ఇది అండి మొత్తానికి మనకు మరి ఈ వీడియోలో మీకు అందించినటువంటి లెవెల్ 2 క్వశ్చన్స్. మరి వీటిని మీరు తప్పక పూర్తిగా వినండి, ఈ వీడియోని మొత్తం వినండి. మరి నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలను కూడా రెగ్యులర్గా వచ్చేటువంటి మన ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ సిరీస్ను కూడా మీరు అన్ని తప్పక వినండి. మీకు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా
ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది పెరిగింది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటివి చాలా తక్కువ. కాబట్టి మరి ఈ విధంగా లెవెల్ 2 క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మరి మన సక్సెస్ సీక్రెట్ ద్వారా అందిస్తున్నటువంటి వీటిని మరి తప్పక ఆదరించండి. మరి అదే విధంగా మరి మన డిస్క్రిప్షన్ లో మన యాప్ యొక్క లింక్ కూడా ఉంది. మరి యాప్ ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం 99 రూపీస్ కి మాత్రమే అందించినటువంటి మన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్లను అదేవిధంగా పీడిఎఫ్ ఫైళ్లను కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది యాప్లో. మరి వాటిని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ లో ఏ ఒక్క టాపిక్ మిస్ కాకుండా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్న సక్సెస్ సీక్రెట్ ను ఖచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.